ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన సోమవారం స్వామివారు పొగడ వృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవానికి పట్టణానికి చెందిన జంజనం ప్రసన్న కోటేశ్వరరావు, అనిత దంపతులు కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు భోగి కోటేశ్వరరావు, వాకా మంగారావు, మాజీ సభ్యులు కొల్లి వెంకటబాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈవో జెవి నారాయణ పర్యవేక్షించారు. ఉత్సవ విశిష్టతను పూజారి మహేష్ కుమార్ శర్మ వివరించారు. మంగళగిరిలో వెలిసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగముగా ఈరోజు పొగడ వృక్ష వాహనం గ్రామోత్సవము మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. ఈ యొక్క పొగడ వృక్ష వాహన కైంకర్యపరులు శ్రీ జంజనం ప్రసన్న కుమార్ గారు అంతా వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగమైనటువంటి ఈ పొగడ వృక్ష వాహన సేవ చాలా విశేషంగా గావించుకుంటూ వస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పరమశివుల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రతినిత్యము జరిగేటువంటి మహత్తర కార్యక్రమాలు, కోలాటం కానివ్వండి, గ్రామోత్సవం కానివ్వండి, ఆలయ విద్యుత్ కాంతులు అన్నీ కూడా విశేషముగా కూడా జేవి నారాయణ గారు కార్యనిర్వహణాధికారి గారు, మా ఈవో గారు చక్కగా అన్ని దగ్గర ఉండి ప్రతినిత్యము పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీ మాజీ చైర్మన్ గారు భోగి కోటేశ్వరరావు గారు, వాకా మంగారావు గారు తదితరులందరూ కూడా పాల్గొన్నారు. మునగపాటి వెంకటేశ్వర. మహాభారత కాలంలో ధర్మరాజు గారు ప్రతిష్ఠ చేసినటువంటి మంగళగిరి శివాలయం చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ దేవాలయంలో గ్రహబాధలు ఉన్నటువంటి ఎవరైనా ఈ దేవాలయానికి వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే వారి ఇబ్బందులన్నీ తొలగినాయని మంగళగిరికి మన పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆచారంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం నాకు భగవంతుడిచ్చిన అవకాశంగా భావించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈవో గారికి, మాజీ చైర్మన్ కోటేశ్వరరావు గారికి, మునగపాటి వెంకటేశ్వరరావు గారు, మంగారావు గారు తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా నేను నా సొంత మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పేరు చెప్పి అన్నదానాలు, సామూహిక పూజలు చేస్తున్నామని, విరాళాలు, చందాలు వసూలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దేవస్థానం ఈవో జెవి నారాయణ అన్నారు. దేవస్థానంలో బయట వ్యక్తులు, సంస్థలు నిర్వహిస్తున్న అన్నదానాలు, సామూహిక పూజలపై భక్తుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో దేవస్థానం అధికారులు దేవాలయం ప్రాంగణంలో సోమవారం రాత్రి నియమ నిబంధనలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు భోగి కోటేశ్వరరావు, వాకా మంగారావు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరి భక్తులకు విజ్ఞప్తి. శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తులు అధికంగా రావటం వల్ల దేవాలయ ప్రాంగణంలో రద్దీ ఎక్కువై ఉన్నది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ దేవాలయం ప్రాంగణంలో అన్నదానం చేయు దాతలు బయట భోజనాలు తయారు చేసుకొని దక్షిణ భాగంలో గల గ్రౌండ్ నందు ఏర్పాటు చేసుకునే వాళ్ళను. దక్షిణ భాగంలో గ్రౌండ్లో పెట్టుకోవాలను. ప్రాంగణంలో, దేవాలయ ప్రాంగణంలో పెట్టరాదు. దేవాలయ ప్రాంగణంలో ఇతర సంస్థల ఫోటోలు పెట్టి అన్నదానం, ప్రసాదములు పెట్టరాదు. చందాలు వసూలు చేయరాదు. దేవాలయంకు సంబంధం లేని పూజలు బయట వ్యక్తులు వచ్చి నిర్వర్తించకూడదు. దేవాలయం నందు ప్రసాద వితరణ చేయుదాతలు బయట తయారు చేసుకొని గుడి ప్రాంగణంలో ప్రసాద వితరణ మాత్రమే చేసుకొనవలెను. భక్తులు సహకరించవలెను. ఈ దేవాలయంలో రాజధాని ఏరియాలో ఉండటం, భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో రావటం వలన దేవాలయం ఇరుగ్గా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకోవటమైనది. భక్తులు సహకరించవలసిన మనవి. మహాశివరాత్రి నేపథ్యంలో మంగళగిరి బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధి నాగమణి
శివరాత్రి ప్రాధాన్యతలను వివరించారు. హిందువులకు శివరాత్రి చాలా విశిష్టమైన పండుగ. శివరాత్రి గురించి పురాణాలలో ఒక కథ కూడా ఉన్నది. శివుడు లింగాకార రూపంలో ఆవిర్భవించిన దాని గుర్తుగా శివరాత్రి జరుపుకుంటారు. ఒకరోజు బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్ప అని పోట్లాడుకుంటూ ఉంటే శివుడు లింగాకార రూపంలో ఆవిర్భవించి నా ఆది అంతం ఎవరైతే తెలుసుకుంటారో వారే గొప్ప అని చెప్పారు. అప్పుడు విష్ణువు వరహ రూపంలో కిందకి, బ్రహ్మ హంసవాహనం పైన పైకి వెళ్ళి చూసినా ఆయన ఆది అంతాన్ని తెలుసుకోలేకపోయారు. అప్పుడు అర్థమైంది ఎవరు గొప్ప అనేది. దీనికి గుర్తుగానే శివరాత్రి పండుగ జరుపుకుంటారు. రాత్రి అంటే అజ్ఞానానికి గుర్తు. ఎప్పుడైతే మనం అజ్ఞానం అనే చీకటిలో ఉంటామో అప్పుడు పరమాత్ముడు జ్ఞానసూర్యుడు ఉదయించి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించిన దాన్ని గుర్తుగా రాత్రి అని అంటారు. సంస్కృతంలో శివ అంటే కళ్యాణకారి, మంగళకారి అని అర్థం. అంటే సదా మనకి కళ్యాణం చేసేవారు, మేలు చేసేవారు అని అర్థం. శివరాత్రి అంటే శివపార్వతుల యొక్క కళ్యాణం యొక్క రోజుగా భావిస్తూ ఉంటారు. ఇంకా ఈ శివరాత్రి రోజున ఉపవాసం చేస్తారు. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండటం కాదు. ఉప అంటే సంస్కృతంలో సమీపంగా, వాసం అంటే నివసించుట. పరమాత్మిక స్మృతిలో సమీపంగా నివసించటాన్నే ఉపవాసం అని అంటారు. ఇంకా ఈరోజు విశేషంగా జాగరణ చేస్తారు. అంటే రాత్రంతా మేల్కొని అర్ధరాత్రి 12 గంటలకు శివలింగ రూపంలో పరమాత్ముడు శివుడు దర్శనమిస్తారని మేలుకొని ఉంటారు. నిజానికి స్థూలమైన రాత్రి యొక్క మేలుకువగా ఉండటం కాదు. జాగరణ అంటే సంస్కృతంలో జాగృతిగా ఉండండి, అంటే జాగ్రత్తగా ఉండండి. మనలో ఈ 5 వికారాలు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈ 5 వికారాలు మనలో రాకుండా జాగ్రత్తగా ఉన్నదాని గుర్తుగానే జాగరణ చేస్తారు. ఇంకా ఈరోజు విశేషంగా శివలింగానికి అభిషేకాలు, పూలతో పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా బిల్వపత్రాలు, మారేడు దళాలు, తుమ్మి పూలు, గోగు పూలతో పూజలు చేస్తూ ఉంటారు. అంటే సుగంధాన్ని ఇవ్వనటువంటి పూలతో శివుడికి పూజ చేస్తూ ఉంటారు. దీని యొక్క అర్థం పనికిరానటువంటి అంటే దుర్గుణాలతో ఉన్న మనిషిని సద్గుణాలతో సంపన్నంగా చేసిన దాని గుర్తుగానే అక్కడ ఆ రకమైన పూలతో పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా అభిషేకం చేస్తారు. చుక్కతో అభిషేకం చేస్తూ ఉంటారు. అంటే మన బుద్ధిలో ఎల్లవేళ పరమాత్మ యొక్క స్మృతి సదా ఉండాలి అన్నదానికి గుర్తుగా అభిషేకం చేస్తూ ఉంటారు. విష్ణు పది గమనించిన రావణ బ్రహ్మ ఆత్మలింగమును ఎత్తుకున్నట్టుకు ప్రయాసము ఎందుకు వలదు హిమగిరినంతకు ఇచ్చే శక్తి 20 చేతులు గల్పుజగీతి పృథ్వీనున్న శివ ఆత్మలింగము పైకి లేపుటకు నిస్సహాయుడు విష్ణుమూర్తి వాలు నిరూపములు ఆత్మలింగమును చేకొని తుదుకు అణిసే రావణుని అవతారం ఎంతలు ఎన్నో విష్ణు మాయలు తెలియని పాటలు పూలు పవరించే లింగం వాత్సల్యము పృథ్వీపైన. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్ల అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణం అనంతరం దివ్య రథోత్సవం రోజు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ గ్రౌండ్ నందు గురువారం మధ్యాహ్నం 11 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని అన్నదాన ట్రస్ట్ కమిటీ చైర్మన్ వాకా మంగారావు, కోశాధికారి మునగపాటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి డోకిపర్తి శ్రీనివాసరావు, తోట గౌరీశంకర్ తదితరులు సిటీ న్యూస్కు తెలిపారు. ఓం నమ శివాయ. మంగళగిరిలో వచ్చేస్తున్న మరి 2 విష్ణాలయాల మధ్యన ఏకైక శివాలయం, అది బ్రహ్మసూత్రం గల శివాలయం. ఆ శివాలయంలో మరి 2008లో మరి ఒక 8 మందిగా కమిటీగా ఏర్పడటం జరిగింది. దానికి కారణం ఏంటంటే మనం అనేకమైన సాట్లకి ఈ ముక్కోటికి వెళ్తున్నాం. ఆ ముక్కోటికి వెళ్ళినప్పుడు అనేక సార్ల భోజనాలు పెడుతున్నారు శివరాత్రికి వెళ్ళినప్పుడు. మరి మనం కూడా మంగళగిరిలో ఎందుకు పెట్టకూడదు అని చెప్పి
చెప్పి మరి బాబాయ్ కానీ మేము కానీ కొంతమంది అనుకొని మరి ఒక ట్రస్ట్ని శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర సోమవారాల అన్నదాన ట్రస్ట్ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదినాభివృద్ధి చెందినట్టుగా ఒక 15,000 మందికి 10 గంటలకు స్టార్ట్ చేసి సాయంకాలం 5 దాకా కూడా పెడతానే ఉంటాం, భోజనం పెడతానే ఉంటాం భక్తుల కోసం. మరి ఇదంతా కూడా మరి భక్తుల సహాయ సహకారాలతో ఉంది. మరి వాస్తవంగా మేము స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర రూపాయి బిల్లలేదు. ఈ రోజున మా దగ్గర నిలవధనం 62 లక్షల దాకా నిలవధనం కూడా ఉంది. ఇదంతా కూడా ఏంటంటే మా కమిటీ సభ్యులందరం కూడా అనుకునేది రేపు 26వ తారీఖు సోమవారి శివరాత్రి అనంతరం తెల్లారి మంగళగిరి రథోత్సవం జరిగిద్ది. ఆ రథోత్సవం రోజున మరి అన్నప్రసాద కార్యక్రమం జరిగిద్ది. కావున 27వ తారీఖు ఉదయం 10 గంటలకల్లే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న భక్తులు మొత్తం వచ్చి సోమవారి ప్రసాదాన్ని తీసుకొని సోమవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి అన్నదాన ట్రస్ట్ 2010లో రిజిస్టర్ బాడీ చేయడం అయింది. ఆ బాడీ చేసిన దగ్గర నుంచి మేము మూలధనాన్ని వెచ్చించడం జరిగింది. దాన్ని దినదినంగా పెరిగి మాకు ఇవాళ 61,98,000 చిల్లర మా దగ్గర నిలవధనం ఉంది. దీన్ని మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ వారు కష్టపడుతూ ఈ శివరాత్రి వచ్చిన దగ్గర నుంచి ఒక 10-15 రోజుల పాటు దీనికి కష్టం ఇచ్చేస్తారు మా వాళ్ళు. దానికి వాళ్ళకి కూడా మేము స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే మంగళగిరి ప్రజలు కూడా వెళ్ళంగానే భ్రమరాంబ ట్రస్ట్ వారికి రేపు 26/2/2025 బుధవారం మహాశివరాత్రి పర్వదినం అనంతరం 27వ తారీఖు స్వామివారి దివ్య రథోత్సవం. మరి ఈ యొక్క దివ్య రథోత్సవం రోజున గత 20 సంవత్సరాలుగా సుమారుగా 18 సంవత్సరాల నుంచి కూడా మేము శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్ల అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి వేలాది మందికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ సంవత్సరం గత 2-3 సంవత్సరాలుగా జనరల్గా అన్నదాన కార్యక్రమాలు అంటే ఏదో మజ్జిగ అట్లా వేసి ఏదో చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ప్రతి భక్తుడికి కూడా మేము ముఖ్యంగా పెరిగి ఇవ్వాలని చెప్పి ఒక దాత మా ముందుకు రావడం, మరి సుమారుగా 500 లీటర్ల ఆ దాత పెరుగు అందజేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనకి భోజనంలో నెయ్యి వడ్డించడం, ఒక విందు భోజనం లాగా ఏదో అన్నదాన కార్యక్రమం చేసామని కాకుండా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. తాళాయపాలెం శ్రీ శైవక్షేత్రం నందు మహాశివరాత్రి సందర్భంగా జరిగే కార్యక్రమాలను శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామి మీడియాతో కార్యక్రమం వివరాలను తెలిపారు. శివాయ. శ్రీ శైవక్షేత్రం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచాన దీక్షగా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున విశేషంగా కృతయుగం రసలింగానికి, త్రేతాయుగం రత్నలింగానికి, ద్వాపరయుగం స్ఫటికలింగానికి, కలియుగం పంచలోకేశ్వర స్వామివారికి విశేషమైన అభిషేకాలు, భూగృహంలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామివారికి అన్నాభిషేకము, శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామివారికి 1,00,000 రుద్రాక్షలతో అర్చన, అమరావతి రాజధాని చుట్టుపక్కల 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సుమారుగా 10,000 మంది మాతృమూర్తులు ఓం నమశివాయన శివపంచాక్షరి నామస్మరణతో కోటి పార్థవలింగాలు చేయమని మన క్షేత్రం నుంచి పుట్టమన్ను పంపిస్తే వారు 2 కోట్ల పార్థవలింగాలు తయారు చేసి క్షేత్రానికి అందించడం చాలా ఆనందదాయకం. ఈ 2 కోట్ల పార్థవలింగాలకి ఈ 4 రోజుల బట్టి విశేషంగా అర్చన జరుగుతున్నాయి. మహాశివరాత్రిని 6 జాముల్లో కూడా అర్చన జరిగి 27వ తారీఖున ఉత్తరవాహినిగా ఉన్న కృష్ణానదిలో నిమజ్జనం జరిపి ఆ యొక్క నదీ తీరానికి కోటి ఫల తీర్థము అని నామకరణం చేయబోతున్నాం. అలాగే భారతదేశంలోనే ప్రత్యేక సంతరించుకున్న మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రం దర్శనమిచ్చే ఆత్మలింగేశ్వర స్వామి యొక్క దివ్య దర్శనం మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి లింగోద్భోకాల సమయం దాటిన తర్వాత 1 గంట వరకు స్వామివారికి దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇచ్చేసే భక్తులకి వసతి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు
శ్రీ శైవక్షేత్రానికి విచ్చేయండి. ఈ విభిన్నమైన ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొంది తరించవలసిందిగా శుభ ఆహ్వానాన్ని పలుకుతున్నాం. అలాగే మహాశివరాత్రి పర్వదిన రోజు సాయంత్రం 5 గంటలకి కృష్ణవేణి నదీ హారతిని కూడా ఏర్పాటు చేయటం, 27వ తారీఖున రథోత్సవాన్ని ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కావున అందరూ విచ్చేసి అనుగ్రహ ఆశీస్సులు పొంది తరించవలసిందిగా కోరుచున్నాం. శుభం భూయాత్.